యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. 2 రాజులు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రైజ్ జీసస్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మార్చ్ 13 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు, సమృద్ధి దీవెన విస్తరించునుగాక. ఆమె. ఇక్కడ చూడండి, దైవజనుడైన అభిషిక్తుడైనటువంటి ఏలియాను, ఏలియా యొక్క సంఘమును ఏ రీతిగా ఎలీషా వెంబడిస్తున్నాడు. అయ్యా, నువ్వు ఇక్కడుండు, నన్ను దేవుడు మరో చోటకి వెళ్ళమనంటే, నో 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 యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచి ఉండనే ఉండను అని చెప్పాడు. ఎస్, అలా సెకండ్ టైం అడిగాడు, థర్డ్ టైం అడిగాడు, అదే చెప్పాడు. నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడిగితే 9వ వచనం అంటాడు ఆయన, ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. ఎస్, ఎలాంటి గోల్, ఎలాంటి అంబిషన్. ఫ్రెండ్స్, రక్షణ పొందిన నీకుందా? దేవుళ్ళ లోతుగా అడుగులు వేయాలని, క్రీస్తుని బండ మీద కట్టబడాలని, బలమైన ఆత్మ అభిషేకంతో నింపబడాలని, దేవుని కొరకు వాడబడే బిడ్డగా, దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క పనుల కొరకు నా వంతుకు నేను వాడబడాలా, నా వంతుకు నేను అడుగులు ముందుకు వేయాలి, బలమైన ఆత్మ అభిషేకం పొందాలి. ఈ పరిచయలు దేవుడు ఇచ్చిన అభిషేకం, దైవుడి మీద అభిషేకం నాకు 2 పాళ్ళు, 2 కావాలి, డబుల్ పోర్షన్ అంటే కావాలి అనే ఆశ నీకుందా? అత్తుకో దేవుణ్ణి, సంఘాన్ని, దైవజన్ని. దేవుడిని ఆశను తీర్చునుగాక, నీ కృపనిచ్చునుగాక. ఏలియాను దేవుడు గొప్ప దైవజనుడు వాడుకున్నాడు. ఏలియా ఎత్తబడినప్పుడు ఎలీషాకి 2 పాళ్ళ అభిషేకం దేవుడు డబుల్ పోర్షన్ అని డెంగిచ్చేశారు. ఇంకా బలమైన గొప్ప భక్తుడు, ప్రవక్తగా మారాడు. దేవుని కొరకు రోషం కలిగిన దైవజనుడుగా ఏలియా ఉంటే, ఎలీషా కూడా గొప్ప దైవజనుడుగా, దేవునికి ఇష్టడుగా ముందుకు సాగిపోయాడు. బలమైన దేవుని రాజ్యాన్ని కట్టే కృప, బలంగా వాడబడి బలమైన దేవుని కార్యాలు చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎస్, తమ దేవుని యొక్క బలాన్ని ఎరిగిన వాళ్ళు బలము కలిగి, శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తాడంటాడు వాక్యంలో. దానియేలు గ్రంథం 11:32లో అలాగున ఎలీషా బలము కలిగి గొప్ప కార్యాలు చేసే కృపను దేవుడు ఇచ్చాడు. ఇలాంటి అభిషేకం, ఇలాంటి దీవెన, ఇలాంటి కృప నీకు కావాలంటే దేవుణ్ణి, పరలోక నేస్తాన్ని అంటి పెట్టుకో, అడుగులు వేయి, సహకారిగా ఉండు. దేవుని యొక్క మందిరం కోసం బలంగా ప్రార్థించు. ఈ సర్కస్ గ్రౌండ్ నుంచి కూడా బలంగా ప్రార్థించండి. పర్మిషన్ రావాలి, మనకి ఎక్స్టెన్షన్ అవ్వాలి. అలాగే బయట స్థలం కోసం ప్రయత్నం చేస్తున్న స్థలం దొరకాలి. బలంగా ప్రార్థించండి. త్వరలో గుడ్ న్యూస్ వినాలి. ఆశ్చర్యకడని కొందనాలు. ఎవరి ప్రార్థనలోకి ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించండి. అయినా ఆనాడు ఏలియా మీద అభిషేకాన్ని ఎలీషాకి ఎలా కనిపించో నాకు మాకు సమృద్ధి కలిగించండి. ప్రతి ఒక్కరు నిన్ను హత్తుకోవాలి, ఈ సంఘాన్ని హత్తుకుని వాగ్దానం ఇచ్చిన సంఘంలో అడుగులు వేయాలి, దీవించబడాలి, జయమును చూడాలి, ఆశీర్వాదం చూడాలి. నైనా ఎవరు అనారోగ్యంగా వారిని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు అవిధేలుగా వారిని స్థిరపరచండి, ఎవరు జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరికి ఐక్స్ ఇవ్వండి, ఎవరు ఇంటర్ 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్ రాస్తున్నారు, మా బిడ్డలు తోడండి, మీరు రాయించండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం చూస్తున్నారు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. ఎవరు గర్భలేదు ఎవరు గర్భాలండి, ఎవరు గర్భిణీ స్త్రీలు కొన్నారు, క్షేమాన్ని సుఖప్రసవాలని, చిన్న బిడ్డను, యవనస్తులను, పెద్దలందరూ దీవించండి. నాయన కృప చూపించండి. ఎండలు ముదురుతున్నాయి, ఏ ఎండ దెబ్బ తగలకుండా మా బిడ్డలందరినీ ప్రొటెక్ట్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ప్రతి వారిని ఎక్కడైనా కాయండి. నాయన అందరినీ దీవించండి. వివాహాలు కనులు వివాహాలు అవ్వాలి, కృపనివ్వండి. మందిరం కోసం ప్రయత్నం చేస్తున్న, స్థలం కోసం ప్రయత్నం చేసిన కృపనివ్వండి. సర్కస్ గ్రౌండ్ కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఆయా బయట ల్యాండ్ కోసం ప్రయత్నం చేసిన ఆ విషయంలో కృప తీరివ్వండి. గొప్ప ఆశ్చర్యకార్యాలు జరగాలి. మీ కృప, మీ సన్నిధి, మీ దీవెన మాతో, నాపై ఉంచి గొప్ప మిరాకిల్ చేసి మహిమ తెచ్చుకోనమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ చెందని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీక్లో 2 days ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఆఫీస్లో జరుగుతుంది. ఇంకా చేసేవాళ్ళు ఇంటికాడ ఎక్కడ వీలు పడితే అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. బలమైన దేవుని కార్యాలు చూడాలా, అద్భుతాలు జరగాల, మిరాకిల్ జరగాల. అలాగే త్యాగంతో అడుగులు ముందుకు వేయాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి. ఆ గుడ్ న్యూస్ త్వరలో మనం వినబోతున్నాం. అప్పుడు మనం అడుగులు ముందుకు వేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప మనతో ఉండి ఏలియా పైన ఆత్మ ఎలీషాకి అభిషేకించినట్టుగా అభిషేకించునుగాక.